హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కావ్య 321 వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ. ముందుగా మనం పెద్ద సైజ్ ఆనియన్స్ 3 తీసుకొని వాటికి పీల్ తీసేసి పొడుగుగా కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ముందే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ పని అయిపోయిన తర్వాతనే బిర్యానీ స్టార్ట్ చేసుకోవాలి. అయితేనే మనకు బెస్ట్. సో నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్ చేయడం ఆనియన్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడుక్కొని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ కాజు కూడా మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు, అవర్ విష్. అండ్ ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేయడానికి. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలని. సో నేను చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇంకో 5 minutes అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చే వరకు మనం ఉంచుకొని పెట్టుకోవాలి. పన్నీర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో పన్నీర్ పీసెస్ ఏవైతే కట్ చేసుకున్నామో అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కాజు, కొత్తిమీర, కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి మ్యారినేషన్ కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసేది. సో నేను అవి వేసేస్తున్నా. అన్నీ చాలా ఈజీ అండ్ సింపుల్, చేసుకోవచ్చు మనం కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. అవి వేసాక అండ్ మనకి కర్డ్ కూడా అవసరం ఇందులో బిర్యానీ చేసేటప్పుడు. సో మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అవన్నీ కూడా వేసుకోవాలి. మనం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అందులో హాఫ్ కూడా ఇందులో వేసుకోవాలి. సో టేస్ట్ బాగుంటుంది వేసుకునేటప్పుడు. నేను లవంగాలు ఇందాక చెప్పాను కదా, అవి వేసేస్తున్నా. వేసేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, మన ఇంట్లో చేసిన మసాలా ఉంటుంది కదా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా, అది వేసుకోవచ్చు. ఇంకా జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ ఎవ్రీథింగ్ మసాలాస్ మనకు నచ్చిన వేసుకోవచ్చు. అండ్ కారం కూడా మనకు టేస్ట్ ఎంత తింటామో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు లేకపోతే స్పైస్ అయిపోతుంది. సో నేను వేసుకున్నా అన్నీ. అండ్ నెక్స్ట్ 1/2 లెమన్ కూడా సరిపోతుంది, 1/2 లెమన్ కావాలి. ఇంకా ఇందులో కర్డ్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటా నేను. సో అట్లీస్ట్ 30 minutes అయినా మ్యారినేట్ ఉంచాలి, 30 to 40 minutes. అంతకన్నా ఎక్కువైనా పర్లేదు, కానీ దానికైనా తక్కువ ఉండదు. ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇందులో వన్ థింగ్, పచ్చిమిర్చి 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా నేను, ఓన్లీ 1 సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. వాటర్ మనకి ఎన్నైనా పర్లేదు. అందులో కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత లవంగాలు, ఇలాచి అండ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేసుకోవడం మర్చిపోయా, లాస్ట్లో వేసుకున్నా. సో మీరు మర్చిపోకండి అలా. నెక్స్ట్ బిర్యానీ రైస్ అనేది 15 minutes అట్లా నానబెట్టిన తర్వాత ఇందులో వేసుకొని పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి రైస్.
సో ఇట్లా కలిపేసుకొని పెట్టేయాలి. సో రైస్ అనేది 70% కుక్ అయ్యే వరకే మనం ఉంచుకోవాలి ఇందులో. అంతకన్నా ఎక్కువైపోతే రైస్ అనేది విరిగిపోతుంది, సో బాగుంటుంది ఇట్లా. సో 70% ఉంచుకోవాలి, మీరు మర్చిపోకండి. అండ్ మ్యారినేషన్ అయిపోయింది, ఇక్కడ చూపిస్తున్నా ఎలా ఉందో అని. నెక్స్ట్ రైస్ అనేది అలా పొంగుతుంటుంది. రైస్ కొంచెం చూసుకోవాలి మనం, పక్కకి వెళ్ళిపోవద్దు. సో చూసారా అట్లా ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి బిర్యానీ రైస్ అనేది. వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పన్నీర్ని, మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మేము కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఒకటే లేయర్ వేస్తున్నా. సో దాని తర్వాత ఇంకొక పైన లేయర్ రైస్ వేసుకోవాలి. సో ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పైన వేసుకోవడానికి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, కాజు ఉంటే కూడా కాజు వేసుకోవచ్చు. అండ్ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షనల్. కలర్ అయితే ఫుడ్ కలర్. అండ్ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాలి. 5 minutes హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి అయిపోతుంది. సో ఈజీగానే ఉంటుంది, మనకేం అంత కష్టం ఉండదు. సో నేను వేస్తున్నా అవన్నీ. ఫుడ్ కలర్ కూడా వేసాను చూడండి. సో క్యాప్ పెట్టేసుకొని కొంచెం బరువు పెట్టాలి స్టవ్ మీద పెట్టేటప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయిపోయింది బిర్యానీ. నేను ప్లేట్లోకి తీసి చూపిస్తున్నా. బాగుంది కూడా, బాగుంటుంది కాదు, మన ఇష్టం, ఎంతమందికైనా చేసుకోవచ్చు. వెజిటేరియన్స్కి అయితే ఇది బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య 321 vlogs. బాయ్ బాయ్.